అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ వచ్చింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఇక్కడ, చంద్రబాబు అక్కడ. రేవంత్ రెడ్డి పాత టీడీపీ, గురువు అక్కడ, శిష్యుడు ఇక్కడ. ఈయనేమో కాంగ్రెస్ పార్టీ, ఆయనేమో టీడీపీ. ఇద్దరు ఒకటే అయినా వేరే వేరే పార్టీలు. మరి సెంటర్ వాళ్ళు ఈయనని ఒప్పుకుంటారా? ఈయన చెప్పినట్టు వినాల్సి వస్తుందా? మరి వీళ్ళిద్దరు కలిసి అయితే ఆంధ్రాని తెలుగు జనాల రిప్రజెంటేటివ్స్గా ఈ ఉన్న ఇష్యూస్ని అయితే రిజాల్వ్ చేయాల్సిందే. ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి కాబట్టి రేవంత్ రెడ్డికి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ కొంత తగ్గొచ్చు. ఒకవేళ 4-5 వచ్చి ఉంటే అక్కడ కూడా ఇంటర్నల్ బికరింగ్స్ ని, లీడర్షిప్ ని జనాలు ఒప్పుకోలేదనో, అట్లనో ఇట్లనో, మళ్ళీ మన మహారాష్ట్ర కాంబినేషన్ లాగానో శివసేనను బ్రేక్ చేసినాడు, అట్లా ఏదో జరుగుతుందని ఆశించారు. బీజేపీ వాళ్ళు కూడా ఏదైనా చేయొచ్చా అని. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అంత ఎక్స్పెరిమెంట్ చేసే ఛాన్స్ లేదు. రేవంత్ రెడ్డి కొంత సేఫే, శాంతి. ఇంకా సేఫ్ అని ఎట్లా అంటే ఏదైనా ట్రబుల్ ఉంటే ఆయన ఇమీడియట్లీ ఆయన బాబుకు ఫోన్ చేసుకోవచ్చు. అయ్యా కొంచెం చెప్పండి, ఇక్కడ ఇట్లా ట్రబుల్ అవుతుందను. అయితే ఇద్దరికి ఇప్పుడు ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోతాయి. అతను బడే బాయ్ అని అన్నాడు. అట్ ది సేమ్ టైం మాకు సెంటర్తోని ట్రబుల్ ఏ పార్టీ ఉన్నా మేము అక్కడ వాళ్ళతోని ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ వాడిని కావచ్చు, కానీ నా రాష్ట్ర సమస్యలన్నీ నేను పరిష్కరించుకోవాలి కాబట్టి నేను ప్రధానితోని కలిసే ఉంటాను, మంచిగా ఉంటాను అని ఉండాల్సిందే కూడా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉండగానే ఈయన ఫోన్ చేసి ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి, అవి మీరు కొంత అక్కడ నా తరఫున రిప్రజెంట్ చేసి రిజాల్వ్ చేయాలని రిక్వెస్ట్ చేసుకున్నాడు. రేపొద్దున ప్రమాణ స్వీకారానికి కూడా ఒక సీఎం ప్రమాణ స్వీకారానికి పిలిస్తే రెస్పెక్ట్ఫుల్గా అక్కడికి వెళ్ళచ్చు. ఇప్పుడు ప్రధాని కూడా వస్తున్నాడు. ఓవరాల్గా మన తెలుగు వాళ్ళం కొంత సేఫ్ సైడ్లో ఉన్నామని చెప్పొచ్చు. ఇప్పుడు బాబు ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్. మళ్ళీ చక్రం తిప్పుతునే పరిస్థితి